జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. VD12 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పై పలు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ హీరోగా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తానని నిర్మాత నాగవంశీ ఇటీవలే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో టైటిల్ ఏంటనేది అందరిలోనూ ఆసక్తి రేపింది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అయితే VD12 సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు కింగ్డమ్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. అయితే విజయ్ అభిమానులు టైటిల్ రిలీజ్ చేయాలంటూ నిర్మాత నాగవంశీని సోషల్ మీడియా వేదికగా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే టైటిల్ ఇదేనంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని, టైటిల్ గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు నాగవంశీ. VD12 మూవీ టైటిల్ అండ్ టీజర్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రపంచాన్ని ఉత్కంఠభరితమైన శిఖరానికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఓ పోస్టర్ను షేర్ చేశారు. ఎన్ని రోజులు వేచి ఉన్నందున ఈ టీజర్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, మీరందరూ ఓపిక పట్టారు, మీ కఠినమైన ప్రేమను మేము చూసాం. మేమిప్పుడు మా ప్రపంచాన్ని, మా కథను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని టైటిల్ టీజర్తో మీరంతా గర్వపడతారని అన్నారు. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నానికి ఫ్రెండ్ రోల్లో నటించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత శేఖర్ కమ్ములార్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ మెరిశారు. ఆ తర్వాత పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో సెన్సేషనల్ స్టార్గా మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం ఆకట్టుకుంది. కానీ లైగర్ మూవీతో బాలీవుడ్కు వెళ్లాలని ట్రై చేసి భంగపడ్డారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా నిరాశపరచగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ది ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్గా మారింది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు విజయ్. స్పై థ్రిల్లర్ కథాంశంతో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో తాజా చిత్రంతో ముందుకొస్తున్నాడు విజయ్. నిజానికి VD12 టైటిల్ టీజర్ను ఎప్పుడో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ BGM ఇవ్వకపోవడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్స్లో నాగవంశీ ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఎన్నాళ్లకు అనిరుద్ వర్క్ రెడీ చేస్తుండటంతో టైటిల్ టీజర్ను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎట్టకేలకు ఫైనల్గా ఈ మూవీ అప్డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా VD12 తెరకెక్కుతోంది. 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఆల్రెడీ రిలీజ్ అయిన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి నందమూరి బాలకృష్ణ లేదా జూనియర్ NTR వాయిస్ ఓవర్ ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమనేది మరికొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.